మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఓకే, సో మనం సమ్మర్ స్పెషల్ సెగ్మెంట్ లోకి ఎంటర్ అయిపోయాం. అనిత గారు వంట చేసేసారు కాబట్టి నెక్స్ట్ టర్న్ రాజు గారు అనమాట. ఏం చేయబోతున్నారు రాజు గారు? సమ్మర్ స్పెషల్ దాంట్లో మనం అంటే ఈ మధ్య జ్యూసెస్ కానీ లస్సీలు పచ్చళ్ళు సో అంటే సమ్మర్ రిలేటెడ్ గా అన్ని చేస్తూ చూపిస్తూ కూడా ఉన్నాం కదా. సో ఈ రోజు కొంచెం పండగ కాబట్టి నేను స్వీట్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, సజ్జ బూరెలు. సజ్జ బూరెలు, వావ్, మంచి ట్రెడిషనల్ వంటలు ఈ రోజు. సో మీకు స్వీట్లు ఇష్టం అనిత గారు? హెల్దీ స్వీట్స్ ఇష్టం. హెల్దీ స్వీట్స్ ఇష్టం. ఓకే, ఇది మరి సజ్జలతోనే కాబట్టి నో ప్రాబ్లం కదా. అంటే కొంచెం డీప్ ఫ్రై ఉంటుంది, బట్ పండుగలప్పుడు కొన్ని చీట్ డేట్ లాగా పండుగల రోజు చీట్ డే, నో ప్రాబ్లం. ఓకే, ఎనీవే స్టార్ట్ చేసేద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జ పిండి 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, స్టార్ట్ చేసేద్దామా రాజు గారు? ఓకే, సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ పెట్టేద్దాం. ఆయిల్ అటు పెట్టేసుకుందాం. కొంచెం ప్రాసెస్ ఉంది. ఓకే ఓకే, సో ఇక్కడ ముందు కొంచెం బెల్లం పాకం పట్టేసేద్దాం. సో పిండి కలుపుకోవడానికి. ఓకే, సో బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది మనం పిండి కలుపుకోవడానికి. సో ఇది మనకు కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే, సో కొంచెం బెల్లం పాకం లాంటిది ఏం అవసరం లేదు. ఓకే, కొంచెం బెల్లం కరిగితే సరిపోతుంది. ఓకే. సో అనిత గారు, యాంకరింగ్ నుంచి సీరియల్స్ నుంచి సినిమాల్లో ఎలాగా అంటే ఎలా జర్నీ వచ్చింది మీకు? ఇక్కడ నుంచి టీవీ నుంచి ఫస్ట్ మూవీ ఏది మీది గుర్తుందా? అయ్యో ఎందుకుండదు. ఫస్ట్ మూవీ యాక్చువల్లీ మైనా అని చేశాను వెన్ ఐ వాజ్ అన్ యాంకర్. ఓకే, ఉప్పల్పాటి నరేంద్ర రెడ్డి డైరెక్షన్ లో. బట్ ఆ సినిమా అన్ఫార్చునేట్లీ రిలీజ్ అవ్వలేదు. ఎందుకు రిలీజ్ అవ్వలేదో తెలియదు. అది డెబ్యూ మూవీ, కానీ దానికి ఆల్రెడీ చాలా నేషనల్ ఆ టైంలో అవార్డ్స్ కూడా వచ్చాయి. బెస్ట్ మ్యూజిక్ అని. ఐ థింక్ ఇట్ వాజ్ కిరవాణి గారు అనుకుంటా దానికి, ఇఫ్ ఐ రిమెంబర్ రైట్. ఓకే, బట్ అది డెబ్యూ. ఆ సినిమా రిలీజ్ అవ్వలేదు. ఆ తర్వాత సినిమాల్లో చేయడానికి టైం సరిపోలేదు. ప్లస్ అగైన్ అంత ఫోకస్ కూడా లేదు మూవీస్ చేయాలి అని. ఐ వాజ్ వెరీ బిజీ టెలివిజన్ లో. ఓకే, ఈటీవీ బిజీగా పెట్టేవాళ్ళు మమ్మల్ని. అవును. మూవీస్ తర్వాత ఎప్పుడన్నా నాకు మంచి రోల్ వచ్చినప్పుడు చేయాలనిపించినప్పుడు చేశాను. ఓకే, ఎక్కువ చేయలేదు మూవీస్. సో కానీ ఆఫ్టర్ దట్ లైక్ చాలా సినిమాల్లో మీరు చాలా మంచి మంచి రోల్స్ లో మాకు చాలా కనిపించారు. ఎక్కువ చేయలేదు అంటే నేను ఎక్కువ చేయలేదా ఏంటి అనుకున్నా. సజ్జపిండి వేసేస్తున్నాను. ఓకే, సో మనం ఈ బెల్లం కరిగిన వెంటనే అందులో సజ్జపిండి మిక్స్ చేసేసుకో. సో అలాగే కొద్దిగా ఉప్పు. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. అంటే కొంచెం ముద్దలా రావాలి, ఉండలు లేకుండా నీట్ గా కలిపేసుకోవాలి. ఎస్. నాకు ఇప్పటికీ మీద ఆ సీన్ చూస్తే నాన్ స్టాప్ గా నవ్వు వస్తుంది. ఏ సీన్ చెప్పండి? నన్ను చూస్తే రావట్లేదా? కాదు, ఆ సీన్ ఐ మీన్ మీ వల్లే మిమ్మల్ని చూస్తే మూవీ సీన్. ఎగ్జాక్ట్లీ, అదైతే సూపర్. లైక్ చాలా న్యాచురల్ గా ఉంటుంది మీ యాక్టింగ్. యాక్చువల్లీ నేను అదే స్క్రీన్ లో ఈటీవీ వాళ్ళని అలా ఏడిపించారు, కానీ మామూలుగా నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. అవును, సీరియల్స్ అంటే మరి అలా అని కాదు. బట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కస్తూరి చూసినప్పుడల్లా అనుకునేవాళ్ళంట, టైటిల్ సాంగ్ తప్ప ఈ అమ్మాయి అన్ని ప్రతి ఫ్రేమ్ లో ఏడుస్తూనే ఉంటుంది, బట్ నవ్వితే బాగుంటుంది, ఈ అమ్మాయి నవ్వించినా బాగుంటుంది అనిపించి స్పెషల్ గా రాసుకున్నాను అనిత అన్నారు. అన్నాను నేను కామెడీ చేయలేనేమో. అంటే జనాలు యాక్సెప్ట్ కూడా చేయాలి కదా, మనం కాన్ఫిడెంట్ గా ఉన్నా. అవును. దెన్ రాజీవ్ని నన్ను పెట్టారు అందులో. అండ్ ఎక్కడ ఐ నెవర్ ఫెల్ట్ నేను బిగినర్ కామెడీ రోల్ చేయడానికి. నేను ఎంజాయ్ చేశాను యాక్చువల్లీ. ఐ థరోలీ ఎంజాయ్. అలాగే అందరూ బాగా అడ్మైర్ చేశారు కూడా. రోల్ బాగుంది అనేసరికి కొంచెం మనకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. అవును. సో ఇది కొంచెం మనకు చల్లారితే ఓకే, సో బుర్రలా చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఓకే, సో కొంచెం చల్లారాలి కదా, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉండాలి అంటే అల్లాన్ని ఇంట్లో కాకుండా బయట పెరట్లో గానీ పూలకుండీలో గానీ పాతిపెట్టినట్లయితే అల్లం ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. ఓకే, చిట్కా చూసేసాం కదా, ఇది కూడా చల్లారిపోయింది. నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాం రాజు గారు. ఓకే, సో ఆయిల్ కూడా కొంచెం ఇటు మార్చేసుకుందాం.
ఓకే, ఏదైనా క్లాత్ తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి తీసుకోవడానికి. సో కొంచెం తడి చేసుకుంటాం. అంటే మనకి చేయికి స్టిక్ కాకుండా కొంచెం పైనుంచి కూడా క్లాత్ వేసేసుకుంటే నీట్గా నీట్గా వచ్చేస్తుంది. మనకు కావాల్సిన సైజ్ అనేది చేసేసుకోవచ్చు. డీప్ ఫ్రై అనగానే కొంచెం టెన్షన్. తినడానికి టెన్షనే, చేయడానికి టెన్షనే డీప్ ఫ్రై ఐటమ్స్ యాక్చువల్లీ. బేసికలీ డీప్ ఫ్రైడ్ ఎక్కువ టేస్టీగా కూడా ఉంటాయి. అవును, ఏదైతే మంచిది కావో అవి ఎక్కువ టేస్టీగా. అందుకే పండగలు పెట్టి ఉంటారు మన పూర్వీకులు. అవును, పండగలకి స్వీట్స్ తినాలి, రోజు తినకూడదు. పండగకి ఇట్లా తినొచ్చు. యా. డీప్ ఫ్రై ఒక్కటి లేకపోతే మనం ఆల్మోస్ట్ ఇక్కడ బెల్లంతో కూడా చేసుకున్నాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది అండ్ కొంచెం హెల్దీ కూడా. బానే హెల్దీ. ఆయిల్ మంచిదే, ఆన్ అండ్ ఆఫ్ తింటే మంచిదే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఉగాది? అంత ఊపిరి వదిలేరే కదా. ఉగాది నా ఆల్ టైమ్ ఫేవరెట్ పండగ యాక్చువల్లీ. అవునా? అన్ని పండుగలు ఫేవరెటే. ఉగాది అంటే నేను యాంకర్ గా ఉన్నప్పుడు టైం దొరికేది కాదు, పండగ రోజు కూడా వర్క్ చేసేప్పుడు దొరికేది. పండగ రోజు ఇలా స్పెషల్ ఎపిసోడ్ రావడం చేయటం. బట్ నా పెళ్ళాక నేను యుఎస్ వెళ్ళిపోయాక ఐ మేడ్ ఇట్ వెరీ క్లియర్, ప్రతి పండగ ప్రతి అకేషన్ సెలబ్రేట్ చేసుకోవాలి, నేనే వంట చేయాలి. నేను పండగ అంటే 4 రోజుల ముందు నుంచి అన్ని వెబ్సైట్స్ తిరిగేసేసి ఏది యునిక్, ఇది కాదు, ఇది మా ఇంట్లో చెయ్యంది ఏదైనా ఉంటే నేను మా ఆయనకి ఏం చేసి పెట్టాలి. సో మా అన్ని ప్రయోగాలు మా ఆయన మీద చేస్తాను. బట్ మై ఫేవరెట్ ఈజ్ ఉగాది పచ్చడి ఎనీ టైం. మా అబ్బాయి పుట్టాక వాడు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు మిస్ అవ్వలేదు పండగ. ఉగాది పచ్చడి అది ఎలా చేస్తానో కూడా వాడికి దగ్గరుండి కిచెన్ లో చూపించేదాన్ని. యుఎస్ లో ఉగాది ఇది మన వేప పువ్వు దొరకదు, ఇండియా నుంచి తీసుకొచ్చి దాచిపెట్టుకుని ఆ పువ్వు మళ్ళీ అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుని, ఇండియన్ కమ్యూనిటీలో అందరూ తెలుగు వాళ్ళు అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే చాలా విలువైన ఉగాది పచ్చడి, కాస్ట్లీ ఉగాది పచ్చడి మాకు. ఉగాది ముందే పువ్వు తెచ్చి ప్రిజర్వ్ చేసుకుని తెలుగు వాళ్ళు ప్రతి ఇండియన్ కూడా. ఇండియా కన్నా నేను ఎక్కువ ఇవన్నీ అబ్రాడ్ లోని చూస్తున్నాను. ఈ నెల రాజుగారు చేస్తున్నారో మా ఆయన కూడా అలా చేస్తుంటారు ఇట్లా వంట. నేను చేసినా చెప్పైనా ప్రతి అంటే అబ్బాయిలు బాగా వంట చేస్తారనడానికి వెరీ ఫోకస్డ్ యాక్చువల్లీ. నేను వంట కూడా మా ఆయన దగ్గరే ఎక్కువ నేర్చుకుంది కూడా. వెరీ నైస్. ఉగాది పచ్చడి తప్ప అన్ని నేర్పించారు, ఉగాది పచ్చడి నేనే నేర్చుకున్నా. ఓకే, సూపర్. ఓకే, సో రెడీ అయిపోయి. యమ్మీ, వెరీ నైస్. సజ్జబూర్లు రెడీ. ఓకే, సో మరి టేస్ట్ చూసేద్దాం. బట్ దానికన్నా ముందు రాజుగారు బ్యూటిఫుల్ కార్వింగ్స్ చేస్తారు. ఫ్రూట్ కార్వింగ్స్. ఎస్, వెజిటబుల్ కార్వింగ్స్, ఫ్రూట్ కార్వింగ్స్ చాలా బాగా చేస్తారు. మీరు చూసిన తర్వాత మీరే చెప్తారు. సో మీరు ఒకసారి ఇప్పుడు చూడాల్సిందే, రాజుగారు మీరు చేయాల్సిందే. ఓకే, సో బట్ ఈరోజు అంటే కొంచెం చాలా చాలా సింపుల్ గానే. ఓకే, మ్యాంగోతోనా పండగ కాబట్టి కొంచెం మనం తోరణాలు సో ఆ తోరణాలు అవన్నీ కట్టేసుకుంటాం కదా. సో అలా తోరణాలు ఇలా చేసేసి సో మ్యాంగో పైన ఒక చిన్న ఫ్లవర్ చేస్తున్నాను. ఓకే, సో ఇది వచ్చేసి మనం తోరణాలు కట్టుకునే దారంలో ఓకే అట్టి పూజ వచ్చేస్తున్నాను. ఓకే, సో ఇలా వచ్చేస్తుంది మనకు. సో ఇంకోటి కూడా తీసుకుంటుందండి. సో ఏంటంటే మనకు తోరణాలు కట్టుకోవడానికి థ్రెడ్ యూజ్ చేస్తాం కదా. సో అలా దీన్ని యూజ్ చేస్తున్నాను నేను. సో లీవ్స్ లాగా సో ట్రయాంగిల్స్ కట్ చేస్తున్నాను. సో టొమాటో తొక్కు తీసుకుంటున్నాను మధ్యలో అక్కడక్కడ. సో తోరణాలు జస్ట్ మనం గ్రీన్ కలర్లో పెడతాం, బట్ ఇది కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తుందని టొమాటో కూడా యూజ్ చేస్తున్నాను.
సో ఇప్పుడు దీన్ని అరేంజ్ చేసుకోవడం. అరేంజ్ చేసుకుని ఫైనల్గా ఈ మ్యాంగో పైన సో జస్ట్ వాటికి అటాచ్ చేస్తూ ఇలా తోరణాల్లో పెట్టేసేయండి. చూడడానికి సింపుల్గానే ఉంటుంది, బట్ లుక్ వైజ్గా చాలా బాగుంటుంది. యా, చేసుకోవడానికి కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. ఈజీగానే ఉంటుంది. సో వీటిని కొంచెం ఈ ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తున్నాను. వెరీ నైస్. వంట చేయటమే కాదు, ప్రెజెంటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంపార్టెంట్, చూడగానే మనకి తినాలి అనిపించాలి కూడా. నైస్. సో చిన్న రౌండ్స్ ఇస్తున్నాను మధ్యలో. ఓ, చాలా బాగుంది. చాలా బాగుంది రాజు గారు. ఓకే, సజ్జ బూరెలు రెడీ అయిపోయాయి. టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసిద్దాం. సజ్జ బూరెలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో సజ్జ పిండి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక కొంచెం కొంచెం తీసుకుని బూరెల్లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సజ్జ బూరెలు రెడీ. ఓకే, టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే, సో ముందుగా మన గెస్ట్ కి పెట్టే గెస్ట్ ఫస్ట్. మొత్తం తీసుకోవాలా? తిన్న తర్వాత మొత్తం తీసుకోవాలి అనిపిస్తే ఎల్లడూ ఇప్పుడు తీసుకెళ్తానే ప్యాక్ చేసి చేయండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదు యాక్చువల్లీ. బాగున్నాయి రాజు గారు. థ్యాంక్ యూ. వెరీ టేస్టీ రాజు గారు, బాగుంది. ఎలా రాజు గారు, మీరు ఏం చేసినా అలా టేస్టీగా ఎలా అయిపోతుంది రాజు గారు? పండుగ కాబట్టి. పండుగ కాబట్టి. ఓకే, ఎనీవేస్ 2 వంటలు కంప్లీట్ చేసేసుకున్నాం. మంచి ట్రెడిషనల్ వంటలు, 2 కూడా చాలా టేస్టీగా కూడా ఉన్నాయి. ఇంకా 2 వంటలు ఉన్నాయి, బట్ దానికన్నా ముందు ఒక చిట్కా చూసిద్దాం. మీకోసం మరో చిట్కా. స్నానం చేసే నీటిలో గులాబీ రేకులు వేసుకుని స్నానం చేసినట్లయితే ఆ రోజంతా ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది.